ప్రేమ సుందర్ గారు, దివ్య గారు వైజాగ్ నుంచి వచ్చారు. వీళ్ళకి పెళ్ళయ్యి 3 years అయింది. ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, 2 ట్యూబులు బ్లాక్. మరి ప్రెగ్నెన్సీ కోసం ఎక్కడ ప్రయత్నించినా అయితే ఆపరేషన్ అంటున్నారు, లేకపోతే ఐవీఎఫ్ అంటున్నారు. ఈ ఆపరేషన్ ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేమా అని చెప్పి యూట్యూబ్లో వెతుకుతూ మన దగ్గరికి వచ్చారు. అక్కడ అన్నీ ప్రయత్నించారు, అక్కడెక్కడా పని జరగలేదు. కాబట్టి సరే విజయవాడ దూరమైన ఎక్కడ అవకాశం లేదంటున్నప్పుడు డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చారు. అప్పటికే వయసు 29 వచ్చేసింది. మరి ప్రెగ్నెన్సీకి బయట ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి మన దగ్గరికి వచ్చి వారి సమస్యను చెప్పారు. చెప్పిన తర్వాత మనం ఏం చేసాం, ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం? 7 months సార్. 7 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. చూడండి, 2 ట్యూబులు బ్లాక్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, 2-3 నెలలు కూడా నెలలు రావు. ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? అది కూడా న్యాచురల్గా. 2 ట్యూబులు బ్లాక్ అయితే మీరు అందరికీ తెలుసు, ప్రపంచం అంతా చెప్పేది ఐవీఎఫ్ మాత్రమే. విడిగా మీకు సాధ్యం కాదు. నెలకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళదయ్యా మీ ప్రాప్తం. అలా చేసిన 4-5 లక్షలు పెట్టి చేసిన నో గ్యారెంటీ. ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారెంటీ అయితే ఏ ఒక్కరు ఇచ్చే స్థితిలో లేరు. మరి అలాంటిది ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా నీటి బుడగల్ని కరిగించి ప్రెగ్నెన్సీని న్యాచురల్గా తెప్పించడం అనేది నమ్ముతారా మీరు? నమ్మలేరు. కాబట్టి ఇది మ్యాజిక్. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించింది. ఇదే విధంగా 2 వారాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి 7 నెలలు పట్టింది. అసలు ఏం జరిగింది అనేది ఒక్కొక్క స్టెప్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారి మాటల్లో మనం విందాం. చెప్పండి ప్రేమ్ సుందర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్ మీకు. యాజ్ యూజువల్గా మేము 2 years అయ్యాక ట్రై చేసాం సార్. కానీ అవ్వకపోయేసరికి టెస్ట్లను చేశాక ట్యూబుల్ బ్లాక్ అని తెలిసింది. తర్వాత అక్కడ హాస్పిటల్లో లాప్రోస్కోపీకి వెళ్ళమన్నారు. ఇదే ట్యూబుల్ బ్లాక్. ఇదిగో కేరళలో చేశాను సార్. అది కేరళలో చేయించారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ల్యాప్ పీసీఓ పెనిట్రేటింగ్ విత్ ట్యూబల్ అనోలేషన్ విత్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అడ్వైజ్ చేశారు. ఎందుకంటే 2 ట్యూబులు బ్లాక్ ఇక్కడ రాశారు. హిస్ట్రోస్కోపీ చేసి దాన్ని డ్రిల్లింగ్ చేసుకోవాలి, దాన్ని ఏదో చెయ్యాలి అన్నట్టుగా రాశారు. సర్జరీ వెళ్ళలేదుగా మీరు? వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. తర్వాత అలా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండగా మీ వీడియో కనిపించింది సార్. సో అది వైఫ్ చూపించి తర్వాత నాకు వీలవ్వలేదు సార్ రావడానికి. సో మా అత్త మామయ్య ఇంకా నా వైఫ్ వచ్చారు సార్. వచ్చాక వాళ్ళు 2 months కానీ మెడిసిన్స్ నాకు తీసుకున్నారు. 2 months వాడాక మళ్ళీ రమ్మన్నారు సార్. నాకు కంపల్సరీ రమ్మన్నారు. ట్యూబులు బ్లాక్ అయితే భార్యకు టెస్ట్ చేసినా భర్త కూడా వాడాలి మందులు. భర్తకు కూడా వాడిచ్చాం. ఎస్ సార్, వాడాను ఆ రోజు. తర్వాత 2 months సార్ మళ్ళీ రమ్మన్నారు సార్. నాకు కంపల్సరీ రమ్మన్నారు టీకా కోసం. తర్వాత అప్పుడు టీకాతో పాటు మళ్ళీ హార్మోన్స్కి ఇచ్చారు సార్. మీకు కూడా టెస్టులు చేయాల్సిందే. భర్తకు కూడా టెస్టులు చేసి భర్తకు కూడా మందులు ఇచ్చాం. టీకాలు భర్త భార్య ఇద్దరు తీసుకోవాలి. క్రిముల కిట్టు ఇద్దరు భర్త భార్య సేమ్ మందులు వాడాలి. అలాగే హార్మోన్ టెస్టులు ఎవరి వాళ్ళు విడివిడిగా చేయించుకుని ఎవరి మందులు వాళ్ళు వాడాలి అని చెప్పి అది చేశారు. ఎస్ సార్, చేశాను సార్. 4 నెలలు వాడారు కదా టోటల్గా. 4 నెలలు వాడాక ట్యూబ్ ఓపెన్ అయిందా లేదా అని టెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలేదు కదా. మరి ట్యూబ్ ఓపెన్ అయిందా లేదా చెక్ చేయాలి. చెక్ చేస్తే ట్యూబులు ఓపెన్ అయినాయి, కాకపోతే ఎడేషన్స్ ఉన్నాయి, కొద్దిగా ఫ్రీగా లేదు అన్నట్టుగా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? బైలేటరల్ పేటెంట్ పెల్లోపియన్ ట్యూబ్స్ విత్ లిమిటెడ్ పెరిటోనియల్ స్పిల్లేజ్, లిమిటెడ్ పెరిటోనియల్ స్పిల్లేజ్. పేటెంట్ ట్యూబ్సే 2 ఓపెన్ అయినాయి, కాకపోతే స్పిల్లేజ్ కొంచెం స్లోగా వెళ్తుంది. మేబీ ఎడేషన్స్ లేదా స్పాజమ్ అన్నట్టుగా ఇచ్చారు. అంతకుముందు అయితే 2 బ్లాక్. అంతకుముందు 2 బ్లాక్. ఇప్పుడు బ్లాక్ లేదు, కానీ పెరిటోనియల్ క్యావిటీలో స్పిల్లేజ్ సరిగ్గా లేదు, ఒకవేళ ఎడేషన్స్ ఉన్నాయేమో అని ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేసాం? తర్వాత ట్యూబుల్ క్లీనింగ్ కూడా చేశారు సార్. ట్యూబులు సెలైన్తో క్లీన్ చేసాం. ఆ ఎడేషన్స్ పోవడానికి మళ్ళా 2 నెలలు మెడిసిన్ పెట్టాం. 4 నెలలకే వచ్చేస్తాయి కొంతమందికి. ట్యూబులు ఓపెన్ అయిపోయి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. కానీ వాళ్ళకి ఓపెన్ అయింది కానీ ప్రెగ్నెన్సీ రాలా.
ఏమిటయ్యా అని టెస్ట్ చేసి చూస్తే ఎడేషన్స్ ఉన్నాయి, ఇంకా అడ్డం పడుతున్నాయి అన్నారు. మళ్ళీ ఎడేషన్స్కి 2 నెలలు మందులు పెట్టాం. మందులు పెట్టిన తర్వాత ఏమైంది? తర్వాత సార్ మళ్ళీ బయట హెచ్ఎస్సి చేసుకోమన్నారు సార్. తర్వాత న్యాచురల్గా ట్రై చేయమన్నారు 6 మంత్స్. 6 మంత్స్ తర్వాత ట్రై చేయడంలో నెక్స్ట్ 1 మంత్ తర్వాతనే పాజిటివ్ వచ్చింది సార్. మనం ఏమన్నామంటే ఈ అడేషన్స్కి మందులు ఇచ్చిన తర్వాత ఈ 2 నెలలు వాడేసి ఒక 4-5 నెలలు న్యాచురల్గా ట్రై చేయండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మళ్ళీ హెచ్ఎస్జీ రిపీట్ చేద్దాం. మినిమం 6 నెలలు టైం ఉండాలి హెచ్ఎస్జీ చేయాలంటే అని చెప్పి వాడమంటే ఈ క్రిములకి హార్మోన్లకి ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్యూబులు అప్పటికి కూడా తెలుసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఎడేషన్స్ ఉన్నాయంటే 2 నెలలు మందులు ఇచ్చాక వాడుతూ తర్వాత 3 నెలలు మళ్ళా న్యాచురల్గా ట్రై చేయండి వితౌట్ ఎనీ మెడిసిన్ అన్నప్పుడు ట్రై చేస్తూ ఉండగా వచ్చేసింది ప్రెగ్నెన్సీ వచ్చింది. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 5 weeks 2 days. ఎక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ? ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. చూడండి, మిరకిల్గా ఉందా లేదా, మ్యాజిక్లా ఉందా లేదా, కత్తి పట్టుకుంది లేదు, కోసింది లేదు, పొట్టలో గొట్టాలేసి హింస పెట్టింది లేదు, ఐవిఎఫ్ అనే పదం పలికింది లేదు. జస్ట్ మందులతో లోపల ఉన్న ట్యూబుల్ని ఓపెన్ చేశాం, లోపల అడ్డం పడుతున్న ఎడేషన్స్ అతుకులని కరిగించేశాం, లోపల ఉన్న పీసీఓడీలు నీటి బుడగల్ని కరిగించేశాం, అడ్డం తొలగించాం, బిడ్డని రప్పించాం. దీన్నే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటారు, ఇంగ్లీష్ మందులతో. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఏం చెప్తాను, చాలా హ్యాపీగా ఉంది సార్. నేను అక్కడే కూర్చున్నాను వచ్చినప్పుడు. అప్పుడు కూడా ఎవరో వీడియో ఇస్తుంటే చూసాను సార్. ఫస్ట్ అప్పుడు నమ్మలేదు, అంటే ఏంటి అన్నట్టు అయిపోయింది. మీరు అంటుంటారు కదా సైతాన్ అని, సైతాన్ ఉందేమో. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే తెలిసాక మీరు నిజంగా దేవుడిలాగా కనిపిస్తున్నారు సార్. ఆ రోజు మామూలుగా అందరికీ చెప్పేటప్పుడు భార్య నమ్మింది, వచ్చారు. కానీ ఆయనలో కొంచెం అప్రమకం ఉంది. ఇలా అంటున్నారు కానీ నిజంగా వస్తుందా, ట్యూబ్ నిజంగా ఎందుకు ఓపెన్ అయింది, ప్రపంచం అంతా ఐవీఎఫ్లు అంటున్నారు, అలా ఒక అపనమ్మకం ఉండేది. కానీ ఈరోజు అక్కడ కూర్చున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి సక్సెస్ను చూశాక నమ్మక తప్పని పరిస్థితి. పైగా ఈ స్కానింగ్లన్నీ మనం చేసినవి కాదు, మనం చెప్పినవి కాదు. వాళ్ళ వైజాగ్లోనే వాళ్ళకి దగ్గరలోనే ఏ డాక్టర్ గారు అయితే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే నమ్మకం ఉందో అక్కడికే వెళ్ళి చేయించుకోమని చెప్పిన టెస్ట్. అక్కడే చేయించాం, అక్కడే స్కాన్ చేయించాం. భార్య రానవసరం లేకోకుండా ఇక్కడ వరకు భర్తకి మనం వాట్సాప్ ద్వారా ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టాం, అక్కడే చేయించుకోమని నచ్చిన డాక్టర్ గారి దగ్గర చేయించుకొని పెట్టిన రిపోర్టు. సో అదంతా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చేసింది. కాబట్టి డెలివరీ డేట్ కూడా మరి ఇచ్చేశారు, 12 అక్టోబర్ 2025. సుమారుగా దసరా టైంలో విడుదలవుతాడు బిడ్డ. 12 అక్టోబర్ 2025న బిడ్డ బయటికి రాబోతున్నాడని కూడా చక్కగా ఇచ్చేశారు. సో ఆ రిపోర్టును పట్టుకుని భర్తను రమ్మన్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏ క్రిములైతే ఆయన్ని అడ్డం పడినాయో, ప్రెగ్నెన్సీ రాకుండా అమ్మాయి ట్యూబులు మూసేసినాయో, అండాల్లో గడ్డలు తీసుకొచ్చి నీటి బుడగలు తీసుకొచ్చి అండాలని డ్యామేజ్ చేసినాయో, అదే క్రిములకి మందులు పెట్టాం. భర్త భార్య ఇద్దరు వాడుకున్నారు, చక్కగా క్రిముల బెడద నుంచి బయటపడ్డారు, హాయిగా ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు, నీటి బుడగలను కరిగించుకున్నారు, బిడ్డని కడుపులోకి వచ్చేటట్టు చేశారు. ఇన్నాళ్ళు అన్ని ఉన్న అల్లునోట్ల శనిలాగా అడ్డం పడిన క్రిములు తొలగించుకోగానే వాళ్ళ బిడ్డ వాళ్ళ పొట్టలోకి వచ్చింది. అదే విషయాన్ని ఆయన ఇప్పుడు నమ్మి మరి ఇలా వస్తుంది అని చెప్పి ముందుకొచ్చి మీలో కూడా ధైర్యం కలగడానికి ఒక వీడియో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి వారికి మనం అభినందనలు తెలియజేద్దాం. రైట్, ఆల్ ది బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే బిడ్డని దేవుడిని నమ్మినట్టుగా ఇలాగే నమ్మండి. ఇలాగే నమ్ముతూ ఉంటే ఒక వీడియో రూపంలో దేవుడు నన్ను చూపించాడు, ఇక్కడికి రప్పించాడు, ఆ ప్రెగ్నెన్సీ ఇప్పించారు. అలా వీడియో రూపంలో దేవుడు చూపించకపోతే నేను మీకు కనిపించను. ఒకవేళ దేవుడు ఇక్కడికి రప్పించి నా దగ్గర నిలిపించకపోతే మీరు నిలబడేవాళ్ళు కాదు. అది సైతాన్ మధ్యలో వచ్చి అంత దూరం ఎందుకు, విజయవాడ వరకు వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని లాక్కుపోయేది. ఐవీఎఫ్ల పేరుతో, ఆపరేషన్ల పేరుతో ఒళ్ళు గుల్ల చేసేది, డబ్బులు నిల్లు చేసేది. అలా చేయకోకుండా దేవుడు మిమ్మల్ని సదా కాపాడుకుంటూ వచ్చాడు. ఇవాళ ఒక దారి చూపించాడు. ఆ దారి చూపించింది దేవుడు అని నమ్మి మీరు కూడా మరో నలుగురికి దారి చూపించడానికి ఒక వీడియో రూపంలో ముందుకొచ్చారు. మీకు కూడా అభినందనలు. మీరు చేసిన పుణ్యము మరి దేవుడు ఈ వీడియోని మరో నలుగురికి చూపించి
వాళ్ళకు కూడా బిడ్డని కలిగేటట్టుగా చేయడానికి అవకాశం కలుగుతుంది. అవును ఆ పుణ్యం మీ బిడ్డకు వస్తుంది. ఎస్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. రైట్.